ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణం విన్నంత మాత్రం చేతనే మనకి ఆ ఈశ్వరుడి యొక్క కృప కటాక్షం కూడా కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో ఇది 2వ అధ్యాయం, సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు కూడా నీకు కార్తీక మాసంలో ఏ దానాలైతే చేయాలో అవన్నీ కూడా విధిక్రమంగా నీకు తెలియజేస్తూ ఉంటా. ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సోమవార వ్రత విధానాన్ని, దాని మహిమను గురించి నీకు చెప్తాను. సావధానుడవై ఆలకించు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా సావకాశంగా, ప్రశాంతంగా ఎవరైతే వింటారో వాళ్ళకి తప్పకుండా ఈ వ్రత మహిమ, వ్రత ఫలితం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే కానీ జాతితో సంబంధం లేకుండా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తన యొక్క శక్తి కొలది కూడా దాన ధర్మాలు చేసి నిష్ఠతోటి శివదేవుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం అంతా కూడా నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత చక్కగా భుజించాలి. ఈ విధంగా ఎవరైతే నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత మరలా నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానం చేసి తమ శక్తి కొలది కూడా పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనటువంటి వాళ్ళు కూడా కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించాలి. అవకాశం లేని సమయంలో కనీసం స్వయం పాకం ఇచ్చి కూడా నమస్కారం చేసుకుంటే కూడా ఆ బ్రాహ్మణులకి స్వయంగా భోజనం పెట్టినటువంటి ఫలితం వస్తుంది. ఉండగలిగిన వాళ్ళందరూ కూడా సోమవారం నాడు 2 పూటలా కూడా భోజనం చేసి ఏ విధమైనటువంటి ఫలహారం కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. ఇలా కార్తీక మాసం వచ్చినప్పుడు సోమవార వ్రతాన్ని చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి తన యొక్క సన్నిధికి చేర్చుకుంటాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేసింది, కైలాస ప్రాప్తి పొందింది. విష్ణు పూజ చేసి వైకుంఠ ప్రాప్తి పొందింది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. కార్తీక సోమవారం యొక్క ఫలితం వల్ల కుక్క కైలాసాన్ని పొందిందట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి, యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు చతుర్వేదాలు అంటే 4 వేదాలు, అన్ని శాస్త్రాలు కూడా అభ్యసించినవాడై సదాచారపరుడై ఉన్నాడట. అతడు భూతదయ కలిగినటువంటి వాడు, సత్యవాది, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడేటువంటి వాడు. నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల లోకులు ఎల్లరూ కూడా అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేటువంటి వారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రొక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కానీ శాంతస్వరూపుడైనటువంటి ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, పొమ్మనక, విడువక, విడువలేక
ఆమె తోడనే కాపురం చేస్తూ ఉన్నాడట. కానీ చుట్టుపక్కల వారు అందరూ కూడా నిష్ఠూరి యొక్క గయ్యాళితనమును యావగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అనేటువంటి విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకెళ్ళి ఊరి చివర ఉన్న పాడునూతిలో పడేసి పైన చెత్తా చెదారం నింపి ఏమీ కూడా ఎరుగని దాని వలె ఇంటికి వచ్చిందట. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరచుకుని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులను తార్చి ధనార్జన కూడా చేస్తోందట. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలమొక్క రీతిగా నడువదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కూడా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుతోందట. రోజురోజుకి కూడా శరీరపడత్వం కృషించి కురూపి అయి భయంకరమైనటువంటి రోగములతో బాధపడుతోంది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించినటువంటి విటులు ఏ ఒక్కరూ కూడా ఈమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎటులైనను పలకరిస్తుందని ఆ వీధి ముఖం కూడా చూడకుండా ఉండిపోయారట. కర్కశ ఈ విధంగా నరక బాధలన్నీ కూడా అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటులు ఆమెను తీసుకెళ్ళిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించాడట. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలక్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప గడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు కల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు కూడా నరక బాధలు అనుభవిస్తున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కట్టెలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ ఉన్నారట. ఇలా ఉండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తిందట. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వల్ల, కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వల్ల శివపూజా పవిత్ర స్థానమైన
ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించేటప్పటికీ అంతటా ఆ కుక్క అందిట, ఓ మహానుభవ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మములందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలితం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నాను అని వేడుకునేటప్పటికీ కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అక్కడి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళింది. జనక మహారాజా, కావున నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొంది వశిష్ఠుల వారు హితబోధ వల్ల ఇవన్నీ కూడా చేస్తే ఇంకను ఏ విధంగా చేయాలో ఈ యొక్క కార్తీక పురాణాన్ని అలాగా ముందుకు చెప్పుకుంటూ పెడుతున్నారు. ఇంకా ఏమేం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఇదంతా కూడా స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. ఇదంతా కూడా ఈ కార్యక్రమం, ఈ కార్తీక పురాణం చెప్పాం. మీ అందరూ కూడా విని ఈ కార్తీక మాసంలో ఆ శివుడి యొక్క సాన్నిధ్యం పొందాలని, ఏమాత్రం అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా మంచం మీద ఉండి పడుకున్నప్పటికీ కూడా కేవలం ఈ కార్తీక సోమవార వ్రత మహత్యం అన్నంత మాత్రం చేత వాళ్ళకి శివ సాన్నిధ్యం కలుగుతుంది. భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉంటాయి. నా పేరు భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి, ఎంఏ ఆస్ట్రాలజీ, 9440989496, జ్యోతిష్యులు అండ్ పురోహితులు. శుభం.